దీప్తి గారు, బాలు. హాయ్ అండి. బాలు గారు. చైల్డ్ క్రైస్ట్. హాయ్. నమస్తే అండి. హాయ్ అండి. 1 minute. ఏంట్రా? నాకెందుకో నేను పద్మగారు కనెక్ట్ అయిపోయిన అనిపిస్తుంది. నీకు రూలు నాకు రూలా? అలా కాదు. అర్థమైందిలే, నేను లావుగుంటానే. చిచ్చి. అంతే. అంతేనా? ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందిరా. రక్తదానం ఉంది, ఇంకొన్నాళ్ళు కోదానం కూడా వచ్చేస్తుంది. అప్పుడు నా కోతానికి ఇచ్చేస్తా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయిపోతాం. అంతేగా, నువ్వు తగ్గనంటావు. తగ్గే ప్రసక్తే లేదు, నేను ఇలాగే బాగుంటానని మా అమ్మ అంటుంటుంది. సర్లే, ఇప్పుడు ఏం చేయమంటావు? మా ఇద్దరికి ఒక 5 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడుకునే అవకాశం కలిసిన 5 నిమిషాలకి ప్రైవేట్గా మాట్లాడుకోవాలంటే మెళ్ళ మీద పెళ్ళు అని కొట్టింది. సరే, ఓ పని చేయండి, మీరు ప్రైవేట్గా మాట్లాడుకోండి, అప్పుడు మేము ప్రైవేట్గా మిగిలిపోతాం కదా. పదం కొద్దిగా అటెల్ మాట్లాడుకుందాం అండి. సరే, జాగ్రత్త పద్దు. పద్మ గారు, ప్లీజ్ కమ్, టేక్ యూర్ బ్రిడ్జ్. కమ్. వేర్ యువర్ స్వీట్ హోమ్? నోబెల్ కాలేజ్ దగ్గర. ఇట్స్ ఎ నోబెల్ ఏరియా. ఇఫ్ యూ నెవర్ మైండ్, ఎనీ లవ్ స్టోరీస్? మీకు? యా, వన్ సాడ్ లవ్ స్టోరీ. అవునా? అది 1996. ప్రేమలేఖ సినిమాలో అజిత్కి వచ్చినట్టు నాకు ఉత్తరాలు వచ్చేవి. నేను ఎలా ఉంటానో ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మేమిద్దరం ప్రేమలేఖల్లోనే ప్రేమించుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఊరు వెళ్తా అన్నా తను మా ఇంటికి వస్తా అనేది. నేను శ్రద్ధగా చక్కగా ఇల్లు సర్దుకొని రెడీగా ఉండేవాడిని. కానీ ఆ అమ్మాయి వచ్చేది కాదు. ఈ మూడిలా 4 సార్లు కంటిన్యూ అయింది. తర్వాత 5వ నెలలో అర్థమైంది ఆ లేఖలు రాసేది మా నాన్నే అని చెప్పి. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడల్లా నేను ఇల్లు సర్దుతానని. Some people are like that. Samuel Naidoo is like that. We ever don't know. ఇంకేంటండి విశేషాలు? నీకు ఒకటి చూపించాలి. నేను కూడా. అయితే ఫస్ట్ నువ్వు చూపి. ఇలాగే ఇంకో 4 జోకులేసి పద్మని పడగొట్టాలి. యాక్చువల్లీ అసలు చర్చ్లో ఆగండి. ఎవరో పోయారు, పాపం కదా. ఒక నిమిషం. శవంలే, ఎవరో పోయారు. శవమా? పాపం, అక్కడ పరిస్థితి ఏంటో. బాలేష్ గారు, బాలు. సరే, నువ్వేదో చూపించాలన్నావు. అదే ఫోటో అడిగారు కదా, తీసుకొచ్చాను అనుకున్నాను, కానీ మర్చిపోయాను. అవునా? పోనీలే, నీకు ఒక చూపిస్తా అన్నాను కదా, అదేంటో తెలుసా? పచ్చబట్ట వేయించుకున్నారేంటండి? మెల్లగా మెల్లగా ఎందుకు అరుస్తున్నావు? చెడుపడి వేయించుకున్నా. దేవుడా, ఎందుకండి ఆ పిచ్చి పనులు? బాగుంది కదా. ఏంటండి బాగుండేది? పచ్చబొట్టు వేయించేసుకుని ఎందుకంత కోపం వస్తుంది? నేను తర్వాత మాట్లాడతా. రే బాలు, 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 రే. ఎరా, అప్పుడే అయిపోయిందా ప్రైవేటు? ప్రైవేట్ లేదు, ట్యూషన్ లేదు, పదేళ్ళు పోదాం. పచ్చబొట్టు వేయించుకున్నారు రా. పచ్చబొట్ట. దీప్తి గారు బాయ్, పద్మ గారు బాయ్. వస్తావు, నీకు బాయ్ చెప్పేయాలా? బాయ్. ఎంత బాధని తట్టుకున్నారండి. కిట్టిగాడు పుట్టక ముందు నేను ఒక రైల్వే ఎంప్లాయీని, ట్రైను డ్రైవర్గా పనిచేస్తుండేవాడమ్మా. నేను ట్రైన్ నడుపుతుంటే 2 రోజులకు ఒకరు వచ్చి ట్రైన్ కింద తల పెట్టేసేవారు. నేను ఆర్ను కొట్టేవాడినమ్మా. లెగండ్రా, ఇది బతుకు కాదని అరిచేవాడిని. ట్రైన్ వాళ్ళ మీద చెల్లిపోయేది. ట్రైన్లో మొత్తం 1500 మంది దాకా ఉండేవాళ్ళమ్మా. వాళ్ళ కింద నుండి శవం వెళ్తుందనే విషయం ట్రైన్ మొత్తంలో నా ఒక్కడికే తెలుసమ్మా. ఒక్కడే ఇంజిన్లో కూర్చొని తెగ ఏడ్చేవాడిని. పాపం, ఏ తల్లి కన్న బిడ్డలో. అందుకే కిట్టిగాడు పుట్టిన తర్వాత ఆ ఉద్యోగం మానేశానమ్మా. చావుని మనం ఆపలేం, అది మాత్రం నిజం. అది అందరికీ వస్తుంది. కాకపోతే మా కిట్టిగాడి విషయంలో కాస్త తొందరగా వచ్చిందమ్మా, అంతే. కన్నయ్యది ఒక్క ఫోటో ఉంటే ఇస్తారా అండి?
నా దగ్గర ఒక్కటి కూడా లేదు. నా దగ్గర లేవు తల్లి. 10 ఏళ్ళ కిందట ఇల్లు తగలబడిపోయినప్పుడు మొత్తం తగలబడిపోయామ్మా. కానీ వాడి కిటికీలోంచి దూకి వాళ్ళమ్మ ఫోటోని వాడి సర్టిఫికెట్లు తెచ్చుకున్నాడు తల్లి. హ, అవి కూడా ఎక్కడ పోగొట్టుకున్నాడో ఏమో. ప్లీజ్ అండి, ఒక్కటి. నా దగ్గర లేవు తల్లి, నిజం.